చాలామంది అనుకుంటారు క్యాటరేట్ సర్జరీ అయిన తర్వాత ఇలా ఉండాలి, అలా ఉండాలి, నెల బయటికి వెళ్ళకూడదు, తల స్నానం చేయకూడదు. అలాంటి పట్టింపులు ఇప్పుడు ఏమీ లేవు. ఎందుకంటే నేను చెప్పినట్టు క్యాటరేట్ సర్జరీ ఇప్పుడు చాలా సింప్లిఫైడ్ అయిపోయింది. కాబట్టి పేషెంట్స్ అందరు ఫుడ్ దగ్గర మెయిన్ క్వశ్చన్, డాక్టర్ గారు ఏం తినిపించాలి, గట్టి తినిపించాలా లేకపోతే మెత్తగా తినిపించాలా? అసలు ఎలాంటి ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమీ మన తరఫు నుంచి క్యాటరేట్ సర్జరీ అయిన తర్వాత ఏమీ లేదు. షుగర్ కానీ బీపీ కానీ అలాంటి ఏదైనా మీరు రెస్ట్రిక్షన్స్ ఉంటే అది మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. కానీ సర్జరీకి సంబంధించి స్పెషల్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండదండి. ఒక్కటే తల స్నానం, హెడ్ బాత్ ఒక 10 రోజులు చేయకుండా ఉంటే బాడీ బాత్ చేసుకోవచ్చు. హెడ్ బాత్ మాత్రమే చేయకుండా ఉంటే బెటర్. ఎందుకంటే ఇన్ఫెక్షన్ ఒకవేళ వచ్చే అవకాశం ఉన్నా దానివల్ల మొత్తానికి మనం జీరో చేసుకుంటాం ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం. సో నీళ్ళ వల్ల ఒక 10 రోజులు కంటి లోపల నీళ్ళు వెళ్ళకుండా చూసుకోండి. దాని తర్వాత నార్మల్గా హెడ్ బాత్ కూడా చేసుకోవచ్చు. ఎవరైనా వంట చేసుకోవాలి ఆడవాళ్ళంటే ఆపరేషన్ అయిన తర్వాత హ్యాపీగా 5 రోజుల తర్వాత వంట చేసుకోండి, ఏమీ కాదు. బయట ఆఫీస్కి వెళ్ళవాలంటే మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా 5 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్ళొచ్చు, ఏమి కాదు. వాళ్ళు పనికి వెళ్ళొచ్చు, వాళ్ళ డైలీ రొటీన్ నార్మల్గా యాజ్ యూజువల్గా ఉండొచ్చు. పెద్ద పట్టింపులు ఏం లేవండి. జస్ట్ ఒక 10 రోజుల కోసం హెడ్ బాత్, ఒక వాటర్ సడన్గా మొహం మీద స్ప్లాష్ చేయకుండా జెంటల్గా క్లీన్ చేసుకుంటూ ఉండండి, సరిపోతుందండి.